వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్పేట్ వినోబా నగర్ ఫేజ్ 2 లో రేణుక ఎల్లమ్మ వార్షికోత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచే ప్రత్యేక పూజలు ప్రారంభించగా 11 గంటలకు నిర్వహించిన హోమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు, పిల్లలు, కాలనీవాసులు రేణుక ఎల్లమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కాలనీ కమిటీ అధ్యక్షుడు మెట్టు దయాకర్, జనరల్ సెక్రటరీ సత్యనారాయణ, ట్రెజరర్ అడ్డునూరి యాదగిరి, రామచందర్ తదితర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఉత్సవాలు విజయవంతంగా జరిగాయి. ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షుడు మెట్టు దయాకర్ మాట్లాడుతూ రేణుకా ఎల్లమ్మ ఆశీస్సులతో కాలనీ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. భక్తులు ప్రతి ఏడాది ఇదే ఉత్సాహంతో ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. नागवल्लीदल संयुतां कुंकुमाक्षत पुष्पैरभ्यर्चितां सकृता श्रीफलं महाहुतिं समर्पयामि नमः स्वाहा। बोल जगदम्ब विश्वपालिनी की जय। शिव दुर्गे हर दुर्गे जय दुर्गे सत्यासन्त यजमानस्य कामाः। हर नमः पार्वती అమ్మ పాయసం మొత్తం వేసేసేయండి. ఇక లాస్ట్ అధ్యాయం ఇది. పాయసం మొత్తం వేసేయండి. దీనికి 23 కొంచెమంతా పూర్ణాహుతికి కొంచెమంతా ఉంచుట, అది పూర్ణాహుతికి ఉంచుంది ఆయన బస్ అదొక్కటి. ఇక మిగతాదంతా వాళ్ళకి వేసేసేయండి. అందరూ పట్టుకోండి. అందరూ ఇస్తరాకులు ఇక్కడ ఇవ్వండి. మీరు మొత్తము అవి 23 సహకారాలు చేయాలి. లాస్ట్ అధ్యాయము 23 శ్లోకాలు ఉంటాయి. 23 శ్లోకాల వరకు మీరు వేసేసారు. నగర్ ఫేజ్ 2 కాలనీ షేక్పేట్లో ఎంతో వైభవంగా శ్రీ 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 రేణుక ఎల్లమ్మ అమ్మవారి యొక్క పంచమ వార్షికోత్సవము బ్రాహ్మణోత్తములచే ఈరోజు ఉదయం 7 గంటల నుంచి కూడా నూతన వస్త్రాలు మరియు చండీ హోమము ఎంతో వైభవంగా మన కని విని ఎరగని రీతిలో ప్రతి సంవత్సరం కూడా మా కాలేజీలో ఈ యొక్క వార్షికోత్సవాలు జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఈ రోజు కూడా మరి ఎంతో వైభవంగా బ్రాహ్మణోత్తములచే ఇలాంటి కార్యక్రమము మరి అమ్మవారు జరిపించుకుంటుంది. మరి ఈ కార్యక్రమానికి మహిళలు సోదరిమణులు ఎంతో మరి ఐక్యతో మన కాలనీ వాసులు కూడా ఇక్కడికి విచ్చేసి మరి పొద్దున్న నుంచి కూడా నిన్న నుంచి కూడా మరి ఎంతో శ్రమపడి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాము. అదేవిధంగా మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పంతులు గారు మరి ఎంతో వైభవంగా ఈ హోమ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇటు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మహిళలందరూ కూడా సోదరిమణులు మరి కాలనీ వాసులు, కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ఇటు కార్యక్రమానికి ఇచ్చేశారు. వారందరూ కూడా మా యొక్క కాలనీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి ఈ కార్యక్రమానికి ఆర్థికంగా ఎంతో మరి ఆదాయంగా ఉండవలసిన అవసరం కాబట్టి దాతలుగా వారు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని మరి పాలు పంచుకుంటూ దాతలుగా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేస్తున్నారు. ఈ కార్యక్రమము పొద్దు నుంచి కూడా సాగుతుంది. ఈ హోమం తర్వాత అన్నదాన కార్యక్రమంలో భాగంగా ప్రసాదాల వితరణలో భాగంగా అందరూ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇటు కార్యక్రమాలన్నీ కూడా మేము ఐక్యతతో మా ప్రధాన కార్యదర్శి గారు బోయమాన సత్యనారాయణ గారు, అలాగే మా క్యాషర్ గారు అదునూరి యాదగిరి గారు, మరి అలాగే బిఎస్ రాజు గారు, రామచందర్ గారు, మరి ఇంకా అందరు కూడా సోదరులు నరసింహరావు గారు, సోదరులు అందరూ కూడా మరి సన్యాసరావు గారు, సుబ్బారావు గారు అందరూ కూడా మరి నాకు సహకరించి కృష్ణారెడ్డి గారు వీరందరూ కూడా సత్యం కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించి ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నారు. కాబట్టి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మరి మీడియా వారికి, టీజీ మీడియా వారికి
ఎప్పుడు కూడా చెప్పిన వెంటనే మన లాస్ట్ ఇయర్ కూడా ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా చూపించారు. అదే విధంగా లైవ్ క్యాస్ట్ అందరూ కూడా ఈ కార్యక్రమం చూడొచ్చు. మా శ్యామ్ సుందర్ గారు సోదరులు ఇచ్చిన వెంటనే వచ్చి ఈ యొక్క మీడియాని మరి అందరికీ చూపించేటట్టుగా తీస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఇచ్చేసినటువంటి దాతలకు, మహిళలకు, సోదరు మన అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా టీజీ మీడియా వారికి నా యొక్క ధన్యవాదాలు.